23వ తారీఖు సోమవారం ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చుచున్న వాగ్దానం. కీర్తనలు 65వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అవును, దావీదు మంచి ప్రార్థనా పరుడు, దేవుని హృదయానుసారుడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. అందుకే తన గీతము కీర్తన ద్వారా రాస్తున్నాడు, ప్రార్థన ఆలకించువాడా. మన దేవుడు ఎవరంట? ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది, ప్రార్థన మనుషులు వెళ్ళలేని చోటుకు తీసుకువెళ్ళగలిగే సామర్థ్యం ఒక్క ప్రార్థనకే ఉంది. పరలోక సింహాసనాన్ని కదిలించే శక్తి ప్రార్థనకుంది. అవును, ప్రార్థన నీ ఆయుధం అయితే విజయం నీ బానిసగా మార్చగలిగే సామర్థ్యమని దేవుడు నీకు కలుగ చేస్తాడు. నీవు ఎలా ప్రార్థించినా దేవుడు వింటాడు. నీ అవసరత ఏమై ఉన్నదో ఆయన సన్నిధిలో గడిపి నువ్వు అడిగినప్పుడు దానిని ఖచ్చితంగా చేయగలిగిన దేవుడు నీ దేవుడు. ప్రార్థించడం మన వంతు, కార్యము చేయడము దేవుని వంతు. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, నీవు నాకు మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇచ్చేదను. దేవునికి మొరపెట్టినప్పుడు మన విన్నపములు, మన యాచన ధూప నైవేద్యం వలె దేవుని సన్నిధికి చేర్చినప్పుడు దేవుని నుండి మనకు సమాధానం అనేది మనం చూడగలుగుతాం. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఏ విషయము గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? వివాహ విషయము గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? గర్భఫలం విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆర్థిక సమస్యల నుంచి విడిపించయ్యా అని ప్రార్థన చేస్తున్నావా? ఒక నూతన గృహం కట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నావా? ఒక నూతన వాహనం తీసుకోవాలని ప్రార్థన చేస్తున్నావా? ఏ విషయంలో నీవు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలీదు, కానీ ఈరోజు మన దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రార్థన ఆలకించే దేవుడు, నీ ప్రార్థన వినే దేవుడు, నీ ప్రార్థన జవాబిచ్చే దేవుడు, నీ సమస్యను కొట్టివేసేవాడు, నీ అక్కర కుదువు కొరతలు తీర్చేవాడు, ఆర్థిక ద్వారాన్ని తెరిచే దేవుడు, నీ దుఃఖ దినములు సమాప్తం చేయగలిగిన దేవుడు నీ దేవుడు. ప్రార్థన ఆలకించే దేవుడు, నీ సమస్యను ముగించే దేవుడు, నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. గొప్ప దేవుడు మన దేవుడు, సర్వశక్తిమంతుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఉన్న దేవుడు నీ దేవుడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినవాడు, ఎరుకో గోడలు కూల్చినవాడు, యోర్దాను చీల్చినవాడు, శత్రు కోట గోడలు కూల్చి ఇశ్రాయేలు ప్రజలకు విజయం ఇచ్చిన దేవుడు మన దేవుడు. అందుకే దావీదు ఆయనకి ఏమని కొనియాడుతున్నాడయ్యా అంటే, ప్రార్థన ఆలకించే దేవా, ప్రార్థన వినే దేవా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. విజ్ఞాపనతో, విశ్వాసముతో స్తుతులు, ఆరాధన, పాటలు అన్నీ దేవుని సన్నిధికి నడిపించుచున్నవి. ఈ ఉదయకాలము నీ సమస్యలన్నీ ముగించబడునుగాక, నీ పరిస్థితులన్నీ మారిపోవునుగాక. వివాహ విషయంలో నువ్వు కృంగిపోతున్నావేమో, దేవుడు అద్భుతకరంగా దేవుని చిత్తానుసారమైన వ్యక్తి నీ జీవితంలోకి ఆయన నడిపించునుగాక. గర్భఫలం విషయంలో నువ్వు బాధపడుతున్నట్లయితే నీ గర్భాన్ని నా దేవుడు తెరుచునుగాక. నూతన గృహము వచ్చునుగాక, నూతన వాహనం వచ్చునుగాక. ఈ ఉదయకాలం నీ జీవితంలో బ్రేక్ త్రూ జరుగునుగాక, గుడ్ న్యూస్ వచ్చునుగాక, అన్ని విషయములు ఆశీర్వదించబడుదుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీ ఘననామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల ప్రార్థన దీవెనలతో నింపండి. ఎంతమంది ఎన్ని సమస్యలతో ప్రభా నీ సన్నిధికి వచ్చుచున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించి, అభిషేకించి, ఆశీర్వదించి అయ్యా ఫ్రెష్ అనాయింటింగ్తో నింపండి, నవ దీవెనలతో నింపండి, కృపద్వారాలు మీరు తెరవండి. మీ నామ ఘనత కొరకు ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ ఉదయకాలం ప్రారంభించుచున్న వారి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, స్తుతులు, ఆరాధనలకు జవాబిచ్చి అయ్యా చక్కని ప్రత్యుత్తరం ఇచ్చి, గ్రహింపలేని గూఢమైన మర్మములు వారి జీవితాలు మీరు విప్పి, ప్రతి వ్యక్తిని, ప్రతి మనుష్యుడిని మీరు దర్శించి వారి జీవితాలను అయ్యా ఉన్నతముగా మీరు మలిచి నీ చిత్తానుసారమైన వ్యక్తులుగా మీరు వాడుకోండి. మీ నామ ఘనత కొరకు వారిని దర్శించి
శక్తికి మించిన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి మేలుతో కృపలతో వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తూ సమస్తము నీ చేతులకు అప్పగిస్తూ ఎంతమంది స్వరాన్ని ఈ ఉదయకాలం వింటున్నారో వారి జీవితాలు ప్రభావితం చేయబడునుగాక. అనారోగ్యముతో ఉన్న వారికి స్వస్థత వచ్చునుగాక. దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల వచ్చునుగాక. ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న వారి జీవితంలో అబ్రహాము ఆశీర్వాదము ద్వారాలు తెరవబడునుగాక. అన్ని విషయములో అయ్యా మరి ఒదిగి నీ సన్నిధిలో ఎదుగుదురుగాక. శక్తికి మించి కార్యాలు జరుగునుగాక. నీ ప్రవక్తగా మనసారా ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాను. ఈ ఉదయకాల ఈ వాగ్దానాలు అనేకుల జీవితాలు ప్రభావితం చేయనుగాక. నీ వాక్యము ప్రభావితం చేయనుగాక. నీ వాగ్దానం ప్రభావితం చేయనుగాక. పడిపోయిన వారు, కృంగిపోయిన వారు, ఓడిపోయిన వారు, నలిగిపోయిన వారు మరలా తిరిగి లేపబడుదురుగాక. శక్తికి మించి నీ కొరకు నిలబడి బలమైన పరిచర్య చేసి సాధనాలుగా బలవంతుని చేతిలో బాణములాగా అగ్నిలాగా వాడుకుందురుగాక. ఆశీర్వదిస్తూ దీవిస్తూ మరి హెచ్చించే యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. 23వ తారీఖు సోమవారం ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చుచున్న వాగ్దానం కీర్తనలు 65వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. అవును, దావీదు మంచి ప్రార్థనా పరుడు, దేవుని హృదయానుసారుడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. అందుకే తన గీతము కీర్తన ద్వారా రాస్తున్నాడు, ప్రార్థన ఆలకించువాడా. మన దేవుడు ఎవరంట? ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది. ప్రార్థన మనుషులు వెళ్ళలేని